వైసీపీ హయాంలో తిరుమల లడ్డు కల్తీ జరగలేదా అని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగు శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వైసీపీ నాయకులపై నిప్పులు జరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు తీరును ఆయన ఖండించారు. ప్రజలు 11 సీట్లతో బుద్ధి చెప్పినా వైసీపీ నేతలకు జ్ఞానోదయం కలగలేదని ఎద్దేవా చేశారు. ఇక ఉప్మా పద్మనాభరెడ్డి కాపు కులం గురించి మాట్లాడడంపై మండిపడుతూ గతంలో కాపు కులాన్ని కాదని పేరు చివర రెడ్డి అని తగిలించుకున్న మీరు ఇప్పుడు కులం గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. జగన్ గారు కాపు రిజర్వేషన్లు ఇవ్వలేనని చెప్పినప్పుడు మీ నోరు ఎందుకు పెగలేదు అని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖంగా ఉన్నారని, దౌర్జన్యాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్తే. నా పేరు సిరంగు శ్రీనివాసరావు, కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కాజీబోర్డ్ విలేజ్ డైరెక్టర్ని. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రమైన లడ్డు కల్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి దాన్ని ఒక ఆల్రెడీ నిర్ధారణలో కల్తీ జరిగిందని చెప్పేసి ఉన్నది. కానీ మీరు దాన్ని అవాస్తవాల కింద చూపించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిలదీస్తుంది. మీరు చేసే తప్పుడు ప్రచారాలని తిప్పికొట్టాలని చెప్పేసి దీన్ని దారి మళ్లించడం కోసం ఆంబోత్ రాంబాబు మొన్న మహిళల మీద వీటి మీద పదజాలాలతో మాట్లాడుతూ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కారు అడ్డుకుని మహిళల గ్రామస్తులు అడ్డుకుంటే అక్కడ ముఖ్యమంత్రి గారిని తప్పుడు మాటలు మాట్లాడుతూ దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలను ప్రశ్నిస్తే ఇలాగా మాట్లాడటం మీకు ఎంతవరకు సబు? మీరు ఇలా చేసినందుకే గతం ప్రజలు తిప్పికొట్టి 11 సీట్లుగా పరిమితం చేశారు. మళ్ళీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మొత్తం మీ పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు చేసే అరాచకాలు, మీరు వాడే భాష అన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. దీన్ని రాంబాబుకి సపోర్ట్గా మా పక్కనే ఇక్కడ ఉప్మారెడ్డి ఉప్మారెడ్డి మాట్లాడుతున్నాడు. అతను ఇప్పుడు కాపు నాయకుడు అయిపోయాడట. అతను ఆ కాపు నాయకుడు ఎలా అయిపోయాడో ఒకసారి గతం నువ్వు చూసుకో. ఆయన కాపుల గురించి ఎలా మాట్లాడాడో, ఏం చేశాడో. నువ్వు కాపు ఉద్యమాలని చెప్పి దోకని వెనకాల ఎంత రాజకీయం చేస్తావో నీకు నువ్వు గుండె మీద చేసుకుని మాట్లాడు. నువ్వు కాపుల గురించి మాట్లాడటానికి సరిపోవు. నువ్వు కాపుల గురించి మాట్లాడటానికి నీకు ఏ అర్హత ఉంది? నువ్వు రెడ్లు కదా, రెడ్డి మార్చుకున్నావు కదా పేరు. రెడ్ల దగ్గర మేము డబ్బులు తీసుకున్నాం, వాళ్ళు ఇవి పంపించారు అవి పంపించారు నాకు అని చెప్తున్నావు కదా. రెడ్ల గురించి మాట్లాడు. నువ్వు కాపుల గురించి మాట్లాడిపోయింది, కాపుల గురించి ఏదో జరిగిపోయిందని చెప్పేసి అన్నాడు. పక్కనే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రిజర్వేషన్ కోసం నీ పక్క నియోజకవర్గంలో వచ్చిన మాట్లాడినప్పుడు అప్పుడు ఏమైపోయావు? అప్పుడైతే నిలదీయలేదు, ఇప్పుడు నిలదీస్తున్నావు నువ్వు. హెచ్చరిక ఈ వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మేము ఒకటే చెప్తున్నాం. మేము ఈ కల్తీ విషయంలో కూటమి నాయకులందరూ కలిపి పోరాడతాం.